హమాస్ ఇజ్రాయెల్ ఒకప్పుడు మిత్రులు, ఇప్పుడు శత్రువులు. హమాస్ సంస్థ పుట్టుకకు బీజం వేసిందే ఇజ్రాయెల్. ఇదే విషయాన్ని పాలస్తీనా అధినేత యాసర్ అరాఫత్ సైతం హమాస్ సృష్టికర్త ఇజ్రాయెలే అనేవారు. ఇప్పుడు ఈ విషయాలని పరిశీలిద్దాము. స్వాతంత్ర్య పాలస్తీనా ఏర్పాటు లక్ష్యంగా 1950లో ఫతా అనే సంస్థ ఉద్యమించింది. యాసర్ అరాఫత్ నేతృత్వంలోని ఫతా సంస్థ ఇజ్రాయెల్పై సాయుధ దాడులకు దిగింది. తరచూ వీరి మధ్య దాడులు ప్రతిదాడులు జరిగేవి. స్వాతంత్ర్య పాలస్తీనా ఏర్పాటుకు అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టడానికి యాసర్ అరాఫత్ సాయుధ పోరాటం నిలిపివేసి అనేక అరబ్ గ్రూపులు కలిసి పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్గా PLO ఏర్పడ్డాయి. అంతర్జాతీయ స్థాయిలో పాలస్తీనా సమస్యను వెలిగెత్తి చాటింది. దాంతో పలుదేశాలు స్వాతంత్ర్య పాలస్తీనా ఏర్పాటుకు మద్దతు ప్రకటించారు. మన దేశంతో పాటు అరబ్ దేశాలు మరియు ఐక్యరాజ్య సమితి PLOను పాలస్తీనీయుల చట్టబద్ధ ప్రతినిధిగా గుర్తించాయి. PLO చైర్మన్గా యాసర్ అరాఫత్ చనిపోయేదాకా 2014 వరకు ప్రపంచ వేదికలపై పాలస్తీనా గళాన్ని బలంగా వినిపించారు. ఆ సమయంలో ఇజ్రాయెల్కు అనేక దేశాలు వ్యతిరేకంగా మారాయి. దాంతో అరాఫత్ను దెబ్బకొట్టటానికి ఇజ్రాయెల్ పథకం వేసింది. ప్రస్తుతం యుద్ధక్షేత్రంగా ఉన్న గాజా ప్రాంతం 1966 వరకు ఈజిప్టు అధీనంలో ఉంది. 1967లో అరబ్ దేశాలు ఇజ్రాయెల్ మధ్య జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ గెలిచి గాజా ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నారు. కాని ఈ ప్రాంతంలో ఎక్కువ అరబ్బులే నివసించటంతో వారిపై ఇజ్రాయెల్కు పట్టు ఉండేది కాదు. అదే సమయంలో గాజా ప్రాంతానికి చెందిన ఇస్లాం మత విద్యావేత్త షేక్ అహ్మద్ యాసిన్ PLO అధినేత యాసర్ అరాఫత్ను తీవ్రంగా వ్యతిరేకించేవారు. దాంతో ఇజ్రాయెల్ అరాఫత్కు వ్యతిరేకంగా షేక్ అహ్మద్ యాసిన్కు మద్దతిస్తూ ఆర్థిక సహకారాలు అందించింది. ఆయన ముజామా అల్ ఇస్లామియా అనే సంస్థను స్థాపించి గాజాలోని పాలస్తీనీయుల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. విద్యా సంస్థలు నెలకొల్పి ఆసుపత్రులను కట్టించాడు. ఇజ్రాయెల్ సహాయంతోటే గాజాలో ఇస్లామిక్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశాడు. ఇప్పుడు అదే ఇజ్రాయెల్ మెడకు ఉచ్చుగా మారింది. అదే విశ్వవిద్యాలయం ఇప్పుడు హమాస్ మిలిటరీ కేంద్రంగా మారింది. ఇజ్రాయెల్ యాసిన్కు మద్దతిస్తూ అరాఫత్ను దెబ్బకొట్టి పాలస్తీనియన్లను విభజించి పాలించాలని చూసింది. ముజామా అల్ ఇస్లామియా సాయుధ బాటలోకి వెళుతుందని గుర్తించినా కూడా ఇజ్రాయెల్ అరాఫత్పై కోపంతో చూసి చూడనట్లు వదిలేసింది. ముజామా అల్ ఇస్లామియా క్రమంగా బలపడటంతో 1984లో యాసిన్ను ఇజ్రాయెల్ అరెస్టు చేసి 12 ఏళ్ల జైలు శిక్ష కూడా వేసింది. కాని అరాఫత్ కంటే యాసిన్ డేంజర్ కాదని ఏడాదికే విడిచిపెట్టింది. బయటకు వచ్చిన యాసిన్ హమాస్ను ఏర్పాటు చేశారు. ఇజ్రాయెల్ పట్ల పాలస్తీనీయుల వ్యతిరేకతను ఆయుధంగా మలిచి హమాస్ ఇజ్రాయెల్పై సాయుధ దాడులకు దిగింది. మరో పక్క యాసర్ అరాఫత్ ఇజ్రాయెల్తో సయోధ్యకు సిద్ధపడ్డాడు. 1993లో ఓస్లో శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్, PLO సంతకాలు చేశాయి. శాంతి ఒప్పందంలో భాగంగా పాలస్తీనా భూభాగాల నుండి ఇజ్రాయెల్ తన దళాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలి. భద్రతా బాధ్యతలను ఇజ్రాయెల్ పాలస్తీనాకు బదిలీ చేయాలి. స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటుకు ఇజ్రాయెల్ అంగీకరించాలి. అయితే ఈ ఒప్పందంలో లోసుగులు ఉన్నాయని హమాస్ ఈ ఒప్పందాన్ని అంగీకరించలేదు. గాజాలో ఆధిపత్యం కోసం PLO, హమాస్ల మధ్య అంతర్యుద్ధం కొనసాగింది. ఈ పరిస్థితిని ఇజ్రాయెల్ చూస్తూ ఎంజాయ్ చేసింది. కాని హమాస్ మరింత బలపడింది. ఇజ్రాయెల్ దళాలపైన హమాస్ దాడులను తీవ్రతరం చేసింది. దీని ద్వారా పాలస్తీనియన్ల మద్దతు సంపాదించింది. 2006లో జరిగిన గాజా ఎన్నికల్లో PLO ఓడిపోయి హమాస్ గెలిచింది. అప్పటినుండి ఇప్పటివరకు గాజాపై హమాస్దే పెత్తనం. మరో పాలస్తీనియన్ భూభాగం వెస్ట్ బ్యాంక్ PLO పాలనలో ఉంది. ఇజ్రాయెల్ పెంచి పోషించిన హమాస్ ఇప్పుడు ఇజ్రాయెల్పై తీవ్రంగా దాడులు చేస్తూ హడలెత్తిస్తుంది. పాముకు పాలు పోసి పెంచితే ఇలాంటి ఉపద్రవాలే వచ్చిపడతాయి. అందుకే మన దేశం తీవ్రవాదుల్లో మంచివారు, చెడ్డవారనే వారు ఉండరని, వారిని ఉగ్రవాదులుగానే చూడాలని మొత్తుకుంటున్నా కొన్ని దేశాలు పెడచెవిన పెడుతూ తీవ్రవాదులను ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మరువకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి తాజా అప్డేట్స్ను తెలుసుకోండి. మరొక తాజా వీడియోతో తిరిగి కలుద్దాం. బై బై.